అనేకసార్లు దీనులైన వారిని, బలహీనులైన వారిని అనేక మంది నొక్కేయాలని వారు మనల్ని ఏమి చేయలేరు, బలహీనులు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ దీనుల పక్షమున దేవుడు ఎప్పుడు కూడా నించుంటాడనే సంగతిని మనం తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో మనం చూస్తే అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతంగా జ్ఞాపకం చేసుకున్నటువంటి గొప్ప కార్యములు చేసేటువంటి సందర్భాలని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. పాపంలో జీవించిన ఒక వ్యక్తి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు గనుకనే అతడు ఆ విధంగా ప్రార్థన చేశాడు. అతను ఎవరో కాదు, సంసోను. ఒకప్పుడు అతడు అభిషక్తుడైనటువంటి వ్యక్తి. అంత గొప్ప సంసోను కూడా ఎప్పుడైతే దెలీలా దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే పాపము అనేది అతని జీవితంలోనికి ఆహ్వానించాడో, ఆ పాపం అతని జీవితంలోనికి వచ్చినప్పుడు అతని బలమంతటిని కూడా కోల్పోయాడు. అతని బలమంతా ఎప్పుడైతే కోల్పోయాడో, చివరికి ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే సంసోన్ని బంధించి అతని 2 కన్నులు కూడా పీకేసి అతను ఏం చేశారంటే దేవాలయం దగ్గర ఉన్నటువంటి 2 మెయిన్ టెంపుల్ యొక్క పిల్లర్స్కి అతన్ని కట్టేసి వాళ్ళు ఉత్సవం చేసుకోవడం మొదలుపెట్టారు. కళ్ళల్లోంచి రక్తము కన్నీరు కలిసి కారుతూ ఉంటే సంసోనుకు అర్థమైంది, నా దేవుడు గనక నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఒక ఓడిపోయిన వ్యక్తిగానే నా జీవితాన్ని ముగిస్తానని అనుకున్నాడు. అందుకని సంసోను ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క బలం ఎప్పుడైతే అతని మీదకి వచ్చిందో, ఆ మెయిన్ పిల్లర్స్ 2 చేతులతో తోసేశాడు. అంతే. తోసేయడంతో సంసోన్తో పాటు అతని జీవిత కాలంలో శత్రువుల్ని మట్టు పెట్టిన దానికంటే ఆ రోజు ఎక్కువ మందిని మట్టు పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నువ్వు కూడా పాపంలో ఒకవేళ జీవిస్తూ ఉంటే, రహస్య పాపంలో జీవిస్తూ ఉంటే, ఎవరికీ తెలియని పాపంలో నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నన్ను దేవుడు మర్చిపోయాడు అని చెప్పి నువ్వు ఆగిపోకుండా, అయ్యా నేనే నీకు దూరం అయిపోయాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసి ఈ క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న నీ జీవితంలో దేవుడు నిన్ను చంపడు, కానీ దేవుడు నీకు తన కృపను అనుగ్రహిస్తాడనే సంగతిని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా.